హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా తోటకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.